పోతోందా? నిన్న ఒక డైరెక్టర్ కంటతడి పెట్టుకున్న నాటినప్పటి నుంచి ఇన్ఫాక్ట్ నిన్న నైట్ నుంచి కూడా ఇదే డిస్కషన్ జరుగుతుంది సోషల్ మీడియా వేదికగా. దీనికి సంబంధించి another బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దానికి సంబంధించి డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. Here it is on the screens of RTV. టాలీవుడ్ మూవీ డైరెక్టర్ మోహన్ శ్రీవత్స వింత ప్రవర్తన సోషల్ మీడియాలో తనను తాను చెప్పుతో కొట్టుకోవడం జరిగింది. మోహన్ శ్రీవత్స తన మూవీని ప్రేక్షకులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆగస్టు 29 రిలీజ్ అయింది మోహన్ శ్రీవత్స మూవీ త్రిబాణాధారి బార్బరిక్. థియేటర్లలో త్రిబాణాధారి బార్బరిక్ మూవీకి లభించలేదు ఆదరణ. రిలీజ్ అయిన రోజే 10 టికెట్లు కూడా అమ్ముడు పోలేదని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఆయన రిలీజ్ చేసిన వీడియో, ఆయన ఆవేదన, ఇంకా చెప్పాలంటే ఆక్రందన, బహుశా ఇంతకు మించిన పదాలు ఏమైనా ఉన్నాయా? మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆయన చెప్పుతో కొట్టుకున్న విజువల్స్ కావచ్చు, ఆయన కంటతడి పెట్టుకున్న విజువల్స్ కావచ్చు, ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్నాయి. మరి ముఖ్యంగా తెలుగు మూవీ ఇండస్ట్రీకి సంబంధించి ఈ క్రమంలో ఏం జరిగింది, సినిమాకి సంబంధించి ఎందుకు అంత హైయర్ ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళిపోయిన సందర్భం, ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చకు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో నేరుగా ఆయనతో మాట్లాడేద్దాం. ప్రస్తుతం త్రిబాణాధారి బార్బరిక్ మూవీ డైరెక్టర్ మోహన్ శ్రీవత్స, అలాగే సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఇద్దరు కూడా స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అండి ఇద్దరికి. శ్రీవత్స గారు, ఇప్పుడు ఇంత స్మైలీ ఫేస్, నిన్న వీడియోలో చూసినప్పుడు ఏడుస్తున్నారు, చెప్పుతో కొట్టుకుంటున్నారు. అసలు ఏం జరిగింది? ఫస్ట్ మీ మాటలు విన్న తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగింది? ఎందుకంత కోర్స్ అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, బట్ ఎందుకంత ఆ రియాక్షన్? ముందుగా అయితే క్షమించాలి సార్, నేను ఎమోషనల్ అయింది, ఎవరైనా బాధ పెట్టి ఉంటే క్షమించాలి. యాక్చువల్లీ నిన్న సినిమా థియేటర్కి వెళ్ళాను నేను. ఓకే. 10 మంది ఉన్నారు థియేటర్లో. అంటే 10 టికెట్లు బుక్ అయినాయి. ఎక్కడ షో క్యాన్సిల్ అయిపోతుందేమో అని భయంకి ఆ 10 మంది చూడాలని నేను ఎక్స్ట్రా ఇంకో 2 టికెట్లు బుక్ చేసుకొని నేను ఒక్కడనే వెళ్ళి కూర్చున్నాను అక్కడ. ఓకే. కూర్చొని సినిమా చూస్తున్నాను, అంతా అయిపోయింది. బయటకు వచ్చే ముందు సినిమా నచ్చిందో నచ్చలేదో, పోనీ ఈ 10 మందికైనా నచ్చిందో నచ్చలేదో అని చెక్ చేయడానికి వెళ్ళాను నేను. ఓకే. వెళ్ళి నేనేమి డైరెక్టర్ అని చెప్పలేదు, ఏం చెప్పలేదు. వెళ్తూ సార్ సినిమా ఎలా ఉంది సార్, మీకేమైనా అంటే నాకు బాగా అనిపించింది. ఏంటి సార్ అంటే లేదండి 100% సినిమా బాగుంది, కానీ ఎందుకో రావట్లేదు జనాలు, ఇది రీచ్ అవ్వలేదో ఏంటో తెలీదు, ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చారు. ఓకే. సో నాకు అది చాలా ఎమోషనల్ అయిపోయింది సార్. నేను 1.5 crore ప్రమోషన్స్ చేసాము, అంత పెద్ద ఆర్టిస్టులని పెట్టి చేసాము. సినిమాకి అట్లీస్ట్ వస్తే బాగుందో బాగలేదో చెప్పాలి. అట్లీస్ట్ వచ్చి బాగాలేదని చెప్తే నేను నేర్చుకుంటాను, బాగుందని చెప్తే ఇంకా బాగా ఇంకా మంచి సినిమా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే. సో అలాంటిది నాకు జరగలేదు. తర్వాత పక్క థియేటర్ వేరే సినిమా ఒకటి మలయాళం డబ్బింగ్ అవుతూ ఉంటే చూశాను సార్. 70-80% ఆక్యుపెన్సీ ఉంది. మూవీ పేరు చెప్తారా? చెప్పొచ్చు. కొత్త లోకాన్ని ఒక సినిమా వచ్చింది, ఇంకోటి మలయాళం ఇంకోటి వచ్చింది, దాని పేరు హృదయం ఏదో ఉంది, సంథింగ్ హృదయం స్వరూపమే ఏదో ఉంది. అంటే ఉన్నాయి అవి. సో నేనేమంటున్నానంటే ఆ సినిమాలు 100% బాగుంటాయి సార్. మలయాళం ఇండస్ట్రీ అనేది బ్యూటిఫుల్గా కంటెంట్స్ డిజైన్ చేస్తారు. మాట్లాడుకుందా. బట్ నేను అడుగుతున్న స్ట్రైట్ పాయింట్ ఏంటంటే, నిన్న మీరు చెప్పుతో కొట్టుకున్నారు. కోర్స్ బాధలు, ఆవేదన అనేది ఎవరికైనా ఉంటుంది. ఫస్ట్ మూవీ అండ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అవి ఒకసారి రీచ్ అవ్వకపోవచ్చు, ఉండొచ్చు. బట్ ఎందుకు చెప్పుతో కొట్టుకోవడం? ఏం లేదు, దాని గురించి చాలా మందికి ఉన్న క్వశ్చన్. అది చెప్పుతో ఎందుకు కొట్టుకున్నానంటే, మెయిన్ నా ఫ్యామిలీ 2.5 years నుంచి నన్ను చూస్తుంది. వీడు సినిమా తప్ప వీరికి ఏ ప్రపంచం లేదు, పిచ్చోడ్లాగా దాంట్లోనే ఉంటున్నాడు, అది ఇది అని ఎమోషనల్గా ఉన్నారు వాళ్ళు. అక్కడ 440 షోకి వెళ్ళారు, నేను ఇంకొక థియేటర్ ఇలాగే అది ఇది అవ్వకూడదని చెప్పి టికెట్ బుక్ చేసుకొని వెళ్ళాను. రిటర్న్ నేను ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్తూ వాళ్ళు ఇంకా అక్కడ షో స్టార్ట్ అయింది. నేను ఫోన్ చేసి నేను ఇంటికి వెళ్తున్నాను అని అంటే, నేను సినిమా చూస్తున్నాను అని అంటే, నేను ఇంటికి వెళ్తున్నాను, నువ్వు సినిమా పూర్తిగా చూసిరా అని అన్నా నేను. ఓకే. కట్ చేస్తే మా ఆవిడ పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసింది సార్. ఇంటికి వచ్చేసి ఇదేంటి సినిమా మధ్యలో ఆఫీస్, మన సినిమా మధ్యలో ఆఫీస్ వచ్చేసావేంటి అని అంటే ఒకటే ఏడుపు. నాకు అప్పుడు అనిపించింది సార్, నేను ఎక్కడ మనస్తాపానికి ఇది అయిపోయి ఏదైనా చేసుకుంటానేమో భయపడింది. అంటే వాళ్ళకి అంత భయపెడుతున్నాను సార్ నేను, సినిమా ఫీల్డ్ సినిమాని ఎంచుకొని అంత భయపెడుతున్నాను నేను. అది నా వల్ల కాలేదు సార్. అది నాకు పెద్ద ఇది సార్. సినిమా పోనీ బాగాలేదా అని అంటే బాగుంది సార్.
ఎందుకు నేను నా సినిమాకి జనాలను రప్పించుకోలేకపోయానో నాకు అర్థం కాలేదు సార్. నేను మలయాళం సినిమాలు చూస్తాను, కొరియన్ సినిమాలు చూస్తాను, నాకు ఇష్టం సార్ అవి 100%. వాటిని ఫాలో అయ్యి అలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ ఉన్న ఫిలిం చేయాలని సినిమా చేశాను సార్. కానీ థియేటర్కి జనాలు రాలేదు సార్. మేబీ ఏదో లోపం ఉందేమో. అంటే ఆ లోపం గురించి ఇప్పుడు మా ప్రశ్నించుకున్నారు. ఎందుకంటే ఒక మూవీ చూసిన తర్వాత, మీ మూవీని మీరు చూసిన తర్వాత 1, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు చూసిన తర్వాత ఎక్కడో దగ్గర మేబీ ఈ ఇష్యూ వల్ల జనాలు రావట్లేదేమో అని చెప్పి యాజ్ అ డైరెక్టర్గా మీకు ఎక్కడైనా ఫ్లిక్కర్ అయింది అది? సార్ అంటే ఒక మూవీని చూసిన తర్వాత అఫ్కోర్స్ ఒక డైరెక్టర్గా మీరు మూవీ తీసిన తర్వాత మీ సినిమా మీకు బాగా అనిపించవచ్చు, బట్ ఎక్కడో ఏదో ఒక పాయింట్లో ప్రేక్షకుల కనెక్టివిటీ మిస్ అవుతున్నారేమో, అందుకే రావట్లేదేమో అని చెప్పి ఏమన్నా చెప్పే ప్రయత్నం చేస్తారా మీకు? నాకు ఎవ్వరు చెప్పలేదు సార్. నేను అదే నాకు లేకపోతే ఇండస్ట్రీ నుంచి అయినా చెప్పితే ఇండస్ట్రీ నుంచి అయినా సార్, కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు చూశారు. ఇది ఒకటి చెప్పారు, చిన్న ఫస్ట్ హాఫ్లో చిన్నది స్టోరీలోకి వెళ్ళడానికి చిన్నది ల్యాగ్ అనిపించింది, బట్ ఇట్స్ నాట్ అన్ ఇష్యూ, అలాంటిది ఏంటి మీరు తీసుకోవద్దు, బట్ ఎక్సలెంట్ సినిమా చేశారండి అని అన్నారు. అంటే సినిమా బాగుంది అన్నప్పుడు నాకు అది రిజల్ట్ రాకపోయేసరికి ఎమోషనల్ అయిపోయింది సార్ అంతే. ఓకే, కంటిన్యూ చేద్దాం. దాసరి విజ్ఞాన్ గారు, సినిమాలు సాధారణంగా ఫస్ట్ డైరెక్టర్కి ఒక 2-3 ఫ్లాప్లో కంటిన్యూ వచ్చే సందర్భాలు కూడా ఉంటూ ఉంటాయి. బట్ అంతటితోనే ఫిలిం ఇండస్ట్రీని, మరి ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవాలా? ఎందుకంటే ఆయన మాటల్లో అఫ్కోర్స్ ఆయన బాధ వ్యక్తం అవుతుంది. అంటే వదిలి వెళ్ళాలని లేదు, బట్ ప్రూవ్ చేసుకొని మళ్ళీ తిరిగి వస్తానని బాధ. నిజంగా ఇప్పుడు ఇండస్ట్రీలో అటువంటి సిచ్యువేషన్ ఉందా కొత్త డైరెక్టర్లకి? ఈ సిచ్యువేషన్ అంతా మాట్లాడే ముందు ఫస్ట్ బార్బరిక్ని పరిచయం చేద్దాం జనాలకి. షూర్. వాట్ ఈజ్ బార్బరిక్ అంటే? ఒక ఇన్సిడెంట్ అయింది, ఒక డైరెక్టర్ వచ్చాడు, తర్వాత ఇప్పుడు మనకు ఒక సినిమా గురించి అని తెలుస్తుంది. అసలు ఆ సినిమా ఏంటి నేను చూశాను ఆల్రెడీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సినిమాలకి టైటిల్స్ కొన్ని కవితాత్మకంగా ఉంటాయి, కొన్ని కళాత్మకంగా ఉంటాయి, కొన్ని మిస్టీరియస్గా ఉంటూ కొన్ని ఈజీగా రీచ్ అవ్వాలని ఏది పడుతుంది పెడతా కూడా ఉంటారు. అవును. ఇక్కడ త్రిబాణధారి బార్బరిక్ టైటిల్ ఎందుకు ఇది ఎంచుకున్నాడు? బార్బరికుడు, మనం మళ్ళీ అటు వెళ్ళాలి. ఆయన 3 బాణాలు కురుక్షేత్ర యుద్ధంలో ఏదో పాత్ర పోషించాయి, కృష్ణుడు అడ్డుకోవడం, వాళ్ళ తల్లి ఏదో మాట ఇవ్వడం, ఇదంతా ఒక పెద్ద స్టోరీ. దాన్ని దీనికి ఎందుకు ఎంచుకున్నాడు? ఇదేమో థ్రిల్లర్. సరే చూద్దాం, వాట్ ఈస్ దిస్? 3 ప్యారలల్ సిట్యువేషన్స్ ట్రావెల్ అయ్యి ఒకే అంశం దగ్గర ఎండ్ అవుతున్నాయి. అది అసలు ఈ టైటిల్ ఎంచుకోవడం నిజంగా అది కళాత్మకం అని చెప్పుకోవాలి. సీరియస్లీ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే నేను ఫస్ట్ బార్బరిక్ని పరిచయం చేద్దాం అంటున్నా. షూర్. విదేశాలకు వెళ్ళాలి, 30 లక్షలు కావాలి ఒకడికి. అతని స్నేహితుడు సహాయం తీసుకుంటాడు. ఆ స్నేహితుడేమో జూదంలో డబ్బులన్నీ పోగొట్టుకొని ఇంకెవడికో అప్పు ఉంటాడు, వాడు పీకల మీద కత్తి పెట్టి అడుగుతూ ఉంటాడు. ఇతనికి ఒక అత్త క్యారెక్టర్లో మన ఉదయభాను, యాక్చువల్గా వెళ్ళింది ఉదయభాను కోసమే. మేము చాలా రోజుల తర్వాత ఏంటి ఇలా వచ్చింది అని చెప్పేసి ఉదయభాను కోసమే వెళ్ళాను థియేటర్కి కూడా. నెక్స్ట్ తర్వాత ఒక సైకియాట్రిస్ట్ తన మనవరాలు మిస్సింగ్ కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ రావడం, అది ప్యారలల్గా ట్రావెల్ అవ్వడం. అసలు వీళ్ళకి సంబంధం